పాకిస్తాన్ డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. భారత వైమానిక రక్షణ దళాలు పాకిస్తానీ డ్రోన్లను నేలకూల్చుతున్నాయి. పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయని, ఆకాశంలో మెరుపులు కల్పిస్తున్నట్లు ప్రజలు చెబుతున్నారు. అయితే అక్కడి నుండి ప్రజలు భయంతో పరుగులు తీస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. భారత్ పాక్ ఉద్రిక్తతల దృష్ట్యా వారితో చర్చలు జరుపుతున్నారు. పాకిస్తాన్ షెల్లింగ్, సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను రక్షణ మంత్రి సమీక్షిస్తున్నారు. అయితే మరోవైపు 50 పాక్ డ్రోన్లను కూల్చేసింది భారత్. ఎల్ఓసి అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ ప్రయోగించిన 50కి పైగా డ్రోన్లను భారత్ కూల్చేసినట్లు సమాచారం. సాంబా, ఉదంపూర్, జమ్మూ నగ్రోటా, అగ్నూర్, పాఠాన్కోట్ ప్రాంతాల్లో పాక్ డ్రోన్లను ప్రయోగించగా వాటిని ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా ఎదుర్కొని కూల్చేసింది. అయితే పాక్ను కోలుకోలేని దెబ్బతీస్తుంది భారత్. పాకిస్తాన్లో 7 కీలక ప్రాంతాలపై దాడులకు దిగింది. కరాచీ, ఇస్లామాబాద్, పెషావర్, లాహోర్లపై పెద్ద ఎత్తున దాడులు చేసింది. ఇందులో కరాచీ టార్గెట్గా ప్రత్యేక వ్యూహంతో దాడులు చేసింది. మన ఆర్మీ చేసిన అటాక్స్ కరాచీ ఓడరేవును తాకాయి. కరాచీ ప్రత్యేకంగా టార్గెట్ చేయడం వెనుక ఒక పెద్ద వ్యూహమే ఉంది. పాకిస్తాన్ నేవీ ప్రధాన కార్యాలయం కరాచీలోనే ఉంటుంది. పాకిస్తాన్లోని అత్యంత కీలకమైన సీపోర్ట్ కూడా ఇక్కడే ఉంటుంది. అయితే అందులో పాకిస్తాన్కు గుండెకాయ లాంటి ప్రాంతాలను భారత్ టార్గెట్ చేసింది. పాక్ భారత్ ఉద్రిక్తతలపై అమెరికా కరాచీ టార్గెట్గా దాడులు జరిగాయి. 1971 డిసెంబర్ 4న అత్యంత సాహసోపేతమైన దాడులకు దిగింది భారత్. దీన్ని ఆపరేషన్ ట్రెండెడ్ అంటారు. అప్పట్లో ఐఎన్ఎస్ నిపట్, ఐఎన్ఎస్ నిర్ఘాతక్షమని పడవలను ఉపయోగించి చమురు నిల్వలపై దాడులు చేసింది భారత్. ఈ క్రమంలోనే డిసెంబర్ 4 నేవీ డేగా జరుపుతుంది భారత్. 1971 తర్వాత కరాచీపై భారత్ మళ్ళీ ఇప్పుడే దాడి చేసింది. అయితే మరోవైపు పాక్ తప్పుడు ప్రచారాన్ని ఖండించింది భారత్. అయితే భారత్కు అంతకు మించిన వేగంతో తిప్పికొడుతోంది. ఇదంతా ఒక అయితే సోషల్ మీడియాలో రకరకాల తప్పుడు సమాచారం వైరల్ అవుతోంది. వాస్తవ పరిస్థితులు ఏంటనే దానిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో క్లారిటీ ఇస్తోంది. గుజరాత్ హజీరా ఫోర్ట్పై దాడి జరిగినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది తప్పుడు సమాచారం అని ఇప్పటికే పిఐబి ప్రకటించింది. అది 2021 జూలై 7న జరిగిన ఆయిల్ ట్యాంక్ పేలుడుకు సంబంధించినటువంటి వీడియో అంటూ పిఐబి వివరించింది. సో హజీరా ఫోర్ట్పై దాడి జరగలేదని పిఐబి స్పష్టం చేసింది. పాక్ భారత్ ఉద్రిక్తతలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో అమెరికా జోక్యం చేసుకోదని ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు. ఈ ఉద్రిక్తతలు తగ్గాలనే అమెరికా కోరుకుంటుందన్నారు. మనం చేయగలిగేది ఏమిటంటే ఈ దేశాలు ఉద్రిక్తతను తగ్గించుకోవాలని ప్రోత్సహించడం, కానీ మనం వాళ్ళ మధ్యలో జోక్యం చేసుకోబోము. ఇది ప్రాథమికంగా మన వ్యవహారం కాదు. దీన్ని అదుపు చేయడంలో అమెరికా పాత్ర ఏమీ లేదు అని జేడీ వాన్స్ ఫాక్స్ న్యూస్తో చెప్పుకొచ్చారు.
పాక్కు కాలరాత్రి మిగిల్చిన భారత్ దాడులకు యత్నించిన పాక్ కాలరాత్రి ఎదురైంది. పాక్ డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలను భారత్ నేలమట్టం చేసింది. పాక్ ప్రయోగించిన 8 క్షిపణులను భారత్ నేలకూల్చింది. భారత్ వైపు ఎలాంటి నష్టం జరగలేదని రక్షణ శాఖ వెల్లడించింది. పాక్ దాడులకు భారత్ అంతే తీవ్రంగా స్పందిస్తూ వస్తుంది. భీకరమైన ఎదురు దాడులకు దిగింది. పాక్లోని 2 వైమానిక రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. పంజాబ్ ప్రావిన్స్లోని గగనతల ముందస్తు హెచ్చరిక వ్యవస్థ అవాక్స్ను ధ్వంసం చేసింది. అయితే పాకిస్తాన్లో ఉద్రిక్తతలపై అమెరికా భారతదేశానికి స్పష్టంగా మద్దతు ఇవ్వాలని పెంటగాన్ మాజీ అధికారి, అమెరికన్ ఎంటర్ప్రైజ్ ఇన్స్టిట్యూట్లో సీనియర్ ఫెలో మైకెల్ రూబిన్ అన్నారు. అయితే లష్కరే తోయిబా వంటి వ్యక్తిగత ఉగ్రవాద సంస్థలను అమెరికా గతంలో గుర్తించిందని, కానీ పాకిస్తాన్ను ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశంగా ప్రకటించలేదని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఆ సమయం ఇప్పుడు వచ్చిందంటూ అమెరికా భారతదేశానికి మద్దతు ఇవ్వాలి. ఏ ప్రజాస్వామ్య నాయకుడి పని అయినా తన పౌరులను రక్షించడమే అంటూ మైకెల్ రూబిన్ స్పష్టం చేశారు. పాకిస్తాన్తో ఉద్రిక్తుల మధ్య రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. దీంతో పాటు చాందీపూర్ క్షిపణి శ్రేణి భద్రతను కూడా పెంచారు. ఇక్కడ 4 స్థాయిల భద్రతను పరిగణలోకి తీసుకుంటారు. మొదట ఒడిశా పోలీసులను మోహరించారు, తర్వాత సైన్యం, తర్వాత డిఆర్డీఓ సొంత భద్రతా బృందం, చివరికి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు 4వ స్థాయి భద్రతను కూడా అందిస్తున్నారు. ఉద్రిక్తత నేపథ్యంలో టర్కీ అధ్యక్షుడు భారత్ పాకిస్తాన్ పెరుగుతున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య చర్చలు జరగాలని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యబ్ అన్నారు. అయితే భారతదేశం పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తలపై అధ్యక్షుడు రెసెప్ తయ్యబ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల క్షిపణి దాడిలో అనేక మంది పౌరులు మరణించిన తర్వాత సంభావ్య సంఘర్షణ గురించి హెచ్చరించారు. ప్రాణాలు కోల్పోయిన మా సోదరుల కోసం అల్లా దయ కోసం ప్రార్థిస్తున్నానంటూ ఆయన చెప్పుకొచ్చారు. జమ్మూ కాశ్మీర్పై దాడిని అంతర్జాతీయ దర్యాప్తు కోసం పాకిస్తాన్ చేసిన ప్రతిపాదనకు ఎర్డోగన్ మద్దతు కూడా ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న భారత్ పాకిస్తాన్ వివాదం ప్రాథమికంగా సంబంధించింది కాకపోయినా కూడా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అని చెప్పుకొచ్చారు. అయితే ఈ పరిస్థితిపై అమెరికాకు పరిమిత నియంత్రణ మాత్రమే ఉందని అంటున్నారు. అయితే మనం చేయగలిగింది ఏంటంటే ఇద్దరిని సంయమనం పాటించాలని సూచించడం అన్నారు. కానీ ప్రాథమికంగా అమెరికాకు సంబంధం లేదని, అమెరికా నియంత్రించే సామర్థ్యంతో సంబంధం లేదని, యుద్ధ మధ్యలో మేము పాల్గొనమంటూ వాన్స్ స్పష్టం చేశారు. ఈ సమయంలో భారతీయులను ఆయుధాలు వదులుకోమని అమెరికా చెప్పట్లేదు, కానీ పాకిస్తాన్లో ఆయుధాలు వదులుకోమని మేము చెప్పలేము. కాబట్టి దౌత్య మార్గాల ద్వారా ఈ విషయాన్ని కొనసాగిస్తామన్నారు జేడీ వాన్స్. ఇది విస్తృత ప్రాంతీయ యుద్ధంగా అనుసంఘర్షణ మారకూడదని మా ఆశ అంటూ ప్రస్తుతానికి అది జరగబోదని అనుకుంటున్నామని జేడీ వాన్స్ అని చెప్పుకొచ్చారు. బహవల్ నగర్ కంటోన్మెంట్ సమీపంలో పెద్ద ఎత్తున పేలుళ్లు, కాల్పుల శబ్దాలు వినిపించాయి. సైరన్లు మోగడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మసీదుల వద్ద ఇళ్లలోని లైట్లు ఆపివేయమని ప్రకటనలు వచ్చాయి. అధికారులు ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. చాంబ్, సియాల్కోట్లలో అత్యవసర పరిస్థితి. పాకిస్తాన్లోని చాంబ్, సియాల్కోట్ సెక్టార్లలో అత్యవసర పరిస్థితి లాంటి పరిస్థితి తలెత్తింది. ఈ ప్రాంత ప్రజలు ఇంట్లోనే ఉండాలని ఆదేశించారు. ఇక పాకిస్తాన్లోని చాంబ్ సెక్టార్ జమ్మూలోని అగ్నూర్ సెక్టార్కు ఎదురుగా ఉంది. ఇది నియంత్రణ రేఖపై ఉంది. అదే సమయంలో పాకిస్తాన్లోని సియాల్కోట్ సెక్టార్ కూడా అగ్నూర్ సెక్టార్కు ఆనుకొని ఉంది. ఇది అంతర్జాతీయ సరిహద్దులో వస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత విదేశాంగ మంత్రి ఎస్ జంకర్ ఇప్పటివరకు 10 మంది విదేశాంగ మంత్రులతో మాట్లాడారు. ఖతార్ ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి ఎంబీ అల్ధానీ, జపాన్ విదేశాంగ మంత్రి తకేషి ఇవాయాతో మాట్లాడారు. దీంతో పాటు విదేశాంగ మంత్రి ఎస్ జంకర్ ఢిల్లీలో ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి జియన్ నోయల్ బారెట్, జర్మన్ విదేశాంగ మంత్రి జోహన్ వాడేపుల్, స్పానిష్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయల్ అల్బాంజ్, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరీఖ్తో సమావేశమై మాట్లాడారు. అదే సమయంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియా, యూరోపియన్ యూనియన్ విదేశాంగ వ్యవహారాల ప్రతినిధితో మాట్లాడారు. భారతదేశం ఇటీవల ప్రధానమంత్రి విదేశాంగంతో కూడా మాట్లాడారు. కరాచీలో ల్యాండ్ అయిన టర్కిష్ కార్గో విమానం పాకిస్తాన్లోని కరాచీ విమానాశ్రయంలో కార్గో విమానం ల్యాండ్ అయింది. జమ్మూలో డ్రోన్ దాడి తర్వాత ఈ కార్గో విమానంలో టర్కిష్ డ్రోన్లు ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కరాచీ విమానాశ్రయంలో టర్కిష్ కార్గో విమానం ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది.
అయితే సాంబా సెక్టర్లో జైసే ఉగ్రవాదులు హతమయ్యారని ఓవైపు సమాచారం ఉంది. అయితే జమ్మూలోని సాంబా సెక్టర్లో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని BSF భగ్నం చేసింది. కాల్పుల్లో 7 ఉగ్రవాదులు హతమయ్యారు. ఇప్పటికీ మరోవైపు భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి శత్రుత్వంపై ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు ఫిలియన్ యాంగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 2 దేశాలు సంయమనం పాటించాలని, వెంటనే ఉద్రిక్తతలను తగ్గించాలని కోరుకున్నారు. పౌరుల మౌలిక సదుపాయాలపై జరిగిన అన్ని ఉగ్రవాద దాడులు, హింసని ఆయన ఖండించారు. మరోవైపు పాకిస్తాన్పై భారత్ ప్రతీకారం తెచ్చుకుంటుంది. దీని వలన సరిహద్దు అంతటా భయాందోళనలు, గందరగోళం నెలకొంది. భారతదేశం తన అంతర్గత భద్రతతో పాటు సరిహద్దుల కోసం కూడా బలమైన ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ఇండియా గేట్ పూర్తిగా ఖాళీ చేయించారు అధికారులు. ఇండియా గేట్ చుట్టూ ఎవరు ఉండడానికి వీలు లేకుండా చర్యలు చేపట్టింది.